నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు బీసీల అభ్యున్నతే లక్ష్యంగా తెలుగుదేశం జనసేన డిక్లరేషన్ వెనుకబడిన వర్గాలకు 50 ఏళ్లకే పెన్షన్ చట్టబద్ధంగా కుల గణన స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ల పునరుద్ధరణ నామినేటెడ్ పోస్టుల్లోనూ అమలు బీసీ సప్లాన్ కు 5 ఏళ్లలో 1,50,000 కోట్లు వైకాపా పాలనలో బీసీలను అణిచివేశారన్న చంద్రబాబు పవన్ వెనుకబడిన వర్గాలపై దాడులను సహించేది లేదని హెచ్చరికలు రెండోసారి సీఎంగా వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తానన్న జగన్ ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటానని స్పష్టీకరణ కాంగ్రెస్ తెలంగాణను కొత్త ఏటీఎంగా మార్చుకుందన్న మోదీ భారాస హస్తం పార్టీలది అవినీతి బంధమని సంగారెడ్డి సభలో ఆక్షేపణ సంగారెడ్డిలో 9,021 కోట్ల పనులకు ప్రధాని శ్రీకారం 11 అంశాలతో మోదీకి రేవంత్ వినతి పత్రం జలజీవన్ మిషన్ నిధుల కోసం విజ్ఞప్తి తెలంగాణలో చేపలు గొర్రెల పంపిణీపై విజిలెన్స్ విచారణ అవినీతి అవకతవకలు గుర్తిస్తే ఏసీబీకి ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు లోక్సభ ఎన్నికల్లో భారాస బీఎస్పీ పొత్తు ఖరారు గౌరవప్రదంగా ఉంటుందన్న కేసీఆర్ విధి విధానాలు సీట్లపై రేపు ప్రకటన ఆంధ్రప్రదేశ్లో బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని తెలుగుదేశం జనసేన హామీ ఇచ్చాయి మొత్తం 10 అంశాలతో బీసీ డిక్లరేషన్ విడుదల చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ పింఛను 4,000కు పెంచుతామని వెల్లడించారు బీసీలపై దాడులు దౌర్జన్యాల నుంచి రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తామన్నారు బీసీ సప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తామని నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు స్వయం ఉపాధి కోసం 10,000 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు చట్టబద్ధంగా కులగణన చేయటం సహా శాశ్వతంగా కుల ధృవీకరణ పత్రాలు ఇస్తామని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ అంతటా జైహో బీసీ సభలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ముగింపు సభను మంగళగిరిలో ఘనంగా నిర్వహించింది తెలుగుదేశం జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సహా 2 పార్టీల నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరాగా ఇదే వేదికపై బీసీ డిక్లరేషన్ ను విడుదల చేశారు ప్రజా ప్రభుత్వం వచ్చాక 10 సూత్రాలతో కూడిన బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని చంద్రబాబు వివరించారు జగన్ తన సామాజిక వర్గానికి చెందిన కొందరిని నియమించుకుని పెత్తందారీ వ్యవస్థను నడుపుతున్నారని మండిపడిన చంద్రబాబు సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదన్నారు ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీలకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం ఈ 3,000 పింఛన్ని 4,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం సబ్ ప్లాన్ ద్వారా 1,50,000 కోట్లు 5 సంవత్సరాల్లో పెట్టే బాధ్యత మాది చట్టసభల్లో 33% వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టే వరకు అసెంబ్లీలో పార్లమెంట్ లో మీ రిజర్వేషన్లు వచ్చే వరకు మీ తరపున మేము పోరాడతాం ఎంతమంది పిల్లలున్నా పర్వాలేదు స్థానిక సంస్థల్లో మీరు పోటీ చేసే అర్హత ఉంటుంది బీసీల రక్షణ కోసం ఒక ప్రత్యేకమైన రక్షణ చట్టం తీసుకొస్తాం 10,000 కోట్ల రూపాయలు నిధిని కేటాయించి మీరు పరిశ్రమలు పెట్టాలన్నా ఆధునిక పనిముట్లు కావాలన్నా మీకు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం చంద్రన్న బీమా మళ్ళా నా బీసీల కోసం 10 లక్షల రూపాయలు ఎవరు చనిపోయినా మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అంతకుముందు మాట్లాడిన పవన్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షల మంది బీసీ కార్మికుల పొట్టకొట్టారని మండిపడ్డారు బీసీలకు ఏటా 15,000 కోట్లు కేటాయిస్తామని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు 153 బీసీ కులాల అభివృద్ధికి రక్షణకు జనసేన అండగా ఉంటుందన్న పవన్ కూటమి అధికారంలోకి వచ్చాక మత్స్యకారుల పిల్లలకు ఆదర్శ పాఠశాలలు నిర్మిస్తామని భరోసా ఇచ్చారు జగన్ వచ్చి రాగానే బీసీల దగ్గర డబ్బు ఉండకూడదు పల్లెకారుల దగ్గర డబ్బు ఉండకూడదు మత్స్యకారుల దగ్గర డబ్బు ఉండకూడదు అని చెప్పి జీవో 217 పట్టుకొస్తే నేనే స్వయంగా ఆ జీవో 217 2 ముక్కలుగా చించేశాం 153 కులాల సముదాయమైన బీసీ కులాలకి జనసేన అండగా ఉంటుంది మీకు ఆర్థిక పరిపుష్టిని చేకూర్చేలా మీకు అండగా ఉంటాం ముఖ్యంగా మన బీసీ కులాల్లో కూడా ఐక్యత చాలా అవసరం
ఈ రోజున మనల్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండి ఈ రోజున మన ప్రాణరక్షణకి చట్టాలు కల్పించుకునే పరిస్థితిలో ఉన్నామంటే జగన్ గొప్పతనం కాదు, మన బీసీ కులాల్లో ఉన్న అనైక్యత. మన ఐక్యతగా ఉంటే ఏ జగన్ కాదు, ఏ భూతం కూడా మనల్ని ఏమీ చేయలేదు. జగన్ వచ్చి రాగానే స్థానిక ఎన్నికల్లో 34% బీసీలకు రిజర్వేషన్ ఉంటే దాన్ని 24% తగ్గించారు. 16,800 మంది బీసీలు స్థానిక నాయకత్వాన్ని కోల్పోయారు. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రాగానే 34% పునరుద్ధరించాలి. ఈ సభలో వైకాపా నేత మంత్రి గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీలో చేరారు. అంతకుముందు గుమ్మనూరు జయరాం వైకాపాకు రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి, వైకాపా సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఇటీవలే ఆలూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్న గుమ్మనూరు జయరాంను సీఎం జగన్ తొలగించారు. ఆయనను కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని కోరారు. ఇందుకు తీవ్ర మనస్తాపానికి గురైన జయరాం వైకాపాని వీడుతున్నట్టు ప్రకటించారు. జయరాం రాజీనామా చేసినప్పటికీ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తున్నట్లు గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా తాను విశాఖలోనే ఉంటానని సీఎం జగన్ చెప్పారు. ఈసారి సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా విశాఖలోనే చేస్తానని చెప్పారు. విజన్ వైజాగ్ పేరిట సీఎం జగన్ విశాఖలో వివిధ రంగాల వాణిజ్య పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో విజన్ వైజాగ్ పేరుతో రూపొందించిన 28 పేజీల సంపుటి విడుదల చేశారు. అనంతరం మాట్లాడిన జగన్ విశాఖ అభివృద్ధికి ఆచరణాత్మక ప్రణాళిక అవసరమని వ్యాఖ్యానించారు. విశాఖ అభివృద్ధిపై తమ వద్ద 10 ఏళ్ల ప్రణాళిక ఉందన్నారు. అయితే ఒక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే విశాఖను అభివృద్ధి చేయలేదన్న జగన్ ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య నమూనా కూడా అవసరమని పేర్కొన్నారు. సమిష్టిగా కృషి చేస్తే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్కు ధీటుగా విశాఖ అభివృద్ధి చెందుతుందని జగన్ స్పష్టం చేశారు. I'm here to assure everybody that there would be changes because this is inevitable. If one were to compete with Hyderabad, compete with Chennai, compete with Bangalore, it's very important. Vizag becomes the economic growth engine. If the vision of the leader is wrong, if the vision of the leader is negative, then Vizag will not grow. Today, unfortunately, only person standing for Visakhapatnam as executive capital is only me, fighting against the entire opposition. Everybody wanting that Visakhapatnam is not declared as executive capital. I am assuring you, we have court cases going on, too many people trying to oppose everything. But I am assuring you, post-election, my stay would be in Vizag. In fact, my swearing in ceremony also would be in Vizag. This is my commitment to Vizag. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటానంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. జగన్ ఎన్నికల తర్వాత విశాఖలో ఉండరని, లండన్ వెళ్తారని దేవినేని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి లండన్ వెళ్లనున్న జగన్ ఆ నగరానికి సమీపంలో ద్వీపాలు కొనుగోలు చేశారని ఆరోపించారు. జగన్ తన ఆస్తులను లండన్కు బదలాయించారని దేవినేని ఆక్షేపించారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపల తాడేపల్లి కొంప వదిలి బోడిగుండు చేసిన రుషికొండ ప్యాలెస్కి జగన్ రెడ్డి వెళ్ళిపోతాడు. సంపద అంతా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయింది, లండన్ వెళ్ళిపోయింది. లండన్ చుట్టుపక్కల ఐలాండ్స్ కూడా కొన్నాడు. ఒక ప్రధానమైన కంపెనీలో $3 బిలియన్ 25,000 కోట్లు షేర్స్ ఉన్నాయి. అర్థమైందా రాజా? తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తెలంగాణలో 2వ రోజు పర్యటనలో భాగంగా ఉదయం సికింద్రాబాద్ మహంకాళి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మోదీ 9,021 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్ని వర్చువల్గా చేశారు. 1,409 కోట్లతో నిర్మించిన NH-161 నాందేడ్ అకోలా జాతీయ రహదారిని జాతికి అంకితం చేశారు. సంగారెడ్డి క్రాస్ రోడ్ నుంచి మదీనాగూడ వరకు 1,298 కోట్లతో NH-65ని 6 వరుసలుగా విస్తరించే పనులకు శంకుస్థాపన చేశారు. మెదక్ జిల్లాలో 399 కోట్లతో చేపడుతున్న NH-765D మెదక్ ఎల్లారెడ్డి జాతీయ రహదారి విస్తరణ, 500 కోట్లతో ఎల్లారెడ్డి రుద్రూరు విస్తరణ పనులకు శంకుస్థాపనలు చేశారు. బేగంపేట విమానాశ్రయంలో పౌర విమానయాన పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశామన్న మోదీ ఏవియేషన్ కేంద్రం స్టార్టప్లు, నైపుణ్య శిక్షణకు వేదికగా నిలుస్తుందని వివరించారు. పారాదీప్, హైదరాబాద్ మధ్య పైప్లైన్ పనులు చేపట్టామన్న ఆయన తక్కువ ఖర్చుతో పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు వీలు కలుగుతుందని వివరించారు. భారాస కాంగ్రెస్ మధ్య బంధం అవినీతి బంధమని ప్రధాని మోదీ విమర్శించారు. 2 పార్టీలు నాణ్యానికి బొమ్మ బొరుసుగా ఉన్నాయని ఆరోపించారు. కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరిగిన భాజపా విజయ సంకల్ప సభలో ధ్వజమెత్తారు. తెలంగాణలో భాజపా పట్ల ఆదరణ పెరుగుతోందన్న మోదీ ప్రజల ఆశీర్వాదాల్ని వృధా కానివ్వనని, ఇది మోదీ గ్యారంటీ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ తెలంగాణకు కొత్త ఏటీఎంగా మార్చుకుందని ఆరోపించారు.
కుటుంబ పాలన సాగించే వారిలో అభద్రతా భావం ఎక్కువైందని మోదీ విమర్శించారు. కుటుంబ పార్టీల నేతలు సొంత ఖజానా నింపుకుంటున్నారని ధ్వజమెత్తారు. కుటుంబ పాలకుల అవినీతి దళాల్ని వెలికి తీస్తున్నామని వెల్లడించారు. ఇదే సమయంలో తెలుగు ప్రజలు ప్రపంచ దేశాల్లో కీలక భూమిక పోషిస్తున్నారని పేర్కొన్నారు. बीआरएस के लोगों ने कालेश्वरम घोटाला करके करोड़ों रुपए लूटे, लेकिन अब कांग्रेस क्या कर रही है? बीआरएस के घोटालों की जांच तक नहीं करा रहे हैं, ऊपर से फाइलें खोज खोज करके दबा रहे हैं, क्योंकि इन्हें लगता है इनके भी कई लोग बीआरएस के साथ घोटाले में शामिल है। कांग्रेस पार्टी ने तेलंगाना को अपना नया एटीएम बना लिया है। एक दूसरे को कवर फायर देकर ये खेल बहुत दिनों तक नहीं चलेगा, क्योंकि मोदी सरकार में सर्जिकल स्ट्राइक भी होती है और एयर स्ट्राइक भी होती है, लेकिन इसके लिए मुझे आपका भरपूर आशीर्वाद चाहिए। जब मैं परिवारवाद का विरोध करता हूं, ये कहते हैं मोदी का कोई परिवार ही नहीं है। क्या परिवार वालों को चोरी करने का लाइसेंस मिल गया है क्या? తెలంగాణలో ఇంటింటికి నల్లా నీళ్లు అందించేందుకు కేంద్ర జలజీవన్ మిషన్ నిధులు కేటాయించాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. మరో 29 మంది ఐపీఎస్లను కేటాయించాలని, హైదరాబాద్ ఐఐఎం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళనకు సహకరించాలని కోరారు. 2 రోజుల తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి 11 అంశాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ మధ్యాహ్నం తెలంగాణ పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లిన ప్రధానికి బేగంపేట విమానాశ్రయంలో వీడ్కోలు పలికిన రేవంత్ రెడ్డి పలు అంశాల్లో సహకరించాలని కోరారు. ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా గత ప్రభుత్వం 1600 మెగావాట్లు మాత్రమే సాధించిందన్న సీఎం మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్రం సహకరించాలని కోరారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, రివర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులివ్వాలని కోరారు. తుమ్మిడిహట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న రేవంత్ భూసేకరణ, నీటి వాటాలపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరారు. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై అమరాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ ప్రాజెక్టు కోసం 2022-23లోనే కేంద్రం డిపిఆర్ తయారు చేసేందుకు 3 కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేసిన రేవంత్ మొత్తం 7,700 కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టును మంజూరు చేసేందుకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఇంకా 10 లక్షల కుటుంబాలకు నల్లా నీళ్లు అందటం లేదని, సమీపంలోని నీటి వనరుల ద్వారా గ్రామాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు జలజీవన్ మిషన్ నిధులు కేటాయించాలని రేవంత్ ప్రధానిని కోరారు. 2016లో తెలంగాణకు 76 ఐపీఎస్ క్యాడర్ పోస్టులను కేంద్ర హోంశాఖ మంజూరు చేసిందని, జిల్లాల పునర్వ్యవస్థీకరణ, పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకుని మరో 29 పోస్టులు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ రామగుండం, హైదరాబాద్ నాగపూర్ రహదారిపై రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన రేవంత్ కంటోన్మెంట్ ఏరియాలో 178 ఎకరాలు, 10 టీఎంసీల కేశవపురం రిజర్వాయర్ నిర్మాణం కోసం పొన్నాల సమీపంలోని 1350 ఎకరాల మిలిటరీ డైరీ ఫామ్ భూములను తెలంగాణకు బదిలీ చేయాలని సీఎం కోరారు. అత్యున్నత విద్యా సంస్థలు అందరికీ అందుబాటులో ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు హైదరాబాద్ లో ఒక ఐఐఎం నెలకొల్పామని, దానికి అవసరమైన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం కేటాయిస్తుందని మోదీకి రేవంత్ రెడ్డి వివరించారు. భారత్ మాల కింద చేపట్టిన జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా కల్వకుర్తి, కొల్లాపూర్, గౌరెల్లి, వలిగొండ, తొర్రూరు, నెహ్రూనగర్, కొత్తగూడెం, జగిత్యాల, కరీంనగర్ 4 వరుసలు, జడ్చర్ల, మరికల్ 4 వరుసల రహదారుల టెండర్ల ప్రక్రియకు వెంటనే అనుమతులివ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సెమీ కండక్టర్లు, డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కొత్త శకానికి నాంది పలికేందుకు ఇండియా సెమీ కండక్టర్ల మిషన్లో భాగంగా కేంద్రం సాయం అందించాలని కోరారు. తెలంగాణలో చేపలు, గొర్రెల పంపిణీపై విజిలెన్స్ విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ 2 పథకాలు ప్రారంభం నుంచి జరిగిన లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ సచివాలయంలో పశుసంవర్ధక, పాడి, మత్స్యశాఖలపై సమీక్ష నిర్వహించిన రేవంత్ గొర్రెలు, చేపల పంపిణీలో జరిగిన అవినీతిని కాగ్ తమ నివేదికలో ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రాథమిక నివేదికలో ఏవైనా అవినీతి, అవకతవకల్ని గుర్తిస్తే వెంటనే ఏసీబీతో పంచుకోవాలని సీఎం తెలిపారు. ఇప్పటికే తమ వాటా కింద 25% డీడీలు చెల్లించిన లబ్ధిదారులకు ఎందుకు గొర్రెల్ని పంపిణీ చేయలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ పథకం అమలు తీరుపై పలు అనుమానాలున్నాయన్న సీఎం చేపల పెంపకం పథకంపై ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరపాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో భారాస, బీఎస్పీ మధ్య పొత్తు ఖరారైంది. కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు. పొత్తు అంశంపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో చర్చించిన కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బీఎస్పీతో గౌరవప్రదమైన పొత్తు ఉంటుందని సమావేశం తర్వాత చెప్పిన కేసీఆర్ విధి విధానాలు, సీట్ల ఖరారుపై రేపు ప్రకటన చేస్తామని తెలిపారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది. అమలు చేసినటువంటి దళిత బంధు కానీ, రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, బలహీనల గురించి, వీకర్ సెక్షన్ గురించి పనిచేసే చరిత్ర ఉంది కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కలిసి చర్చించడం నేను ప్రవీణ్ గారు కలిసి పనిచేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చినాం. పని చేస్తాం కూడా. మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు నుండి చెప్తాం. తెలంగాణనే కాదు యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తా ఉన్నారు. తెలంగాణలో రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో, ఈ బీజేపీ నుంచి తర్వాత కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతా ఉన్నది. ఈ రెండు పార్టీల ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఈ స్నేహం తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నలు రోడ్డున పడ్డారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. భారాస ప్రభుత్వం చేనేత కార్మికుల్ని కడుపులో పెట్టుకుని ఉపాధి కల్పించిందని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భారాసపై కోపంతో నేతన్నలకు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వటం లేదని విమర్శించారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరైన కేటీఆర్ భారాస హయాంలో మంజూరైన పనుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. భారాస నుంచి వెళ్లేవారిలో ఎవరిని ఆపొద్దున్న కేటీఆర్ కొత్త నాయకత్వాన్ని తీర్చిదిద్దుకోవాలని సూచించారు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటు రైతులను ఆదుకున్నాం, అటు నేతన్నలను ఆదుకున్నాం. నేతన్నలకు బతుకమ్మ చీరలిచ్చి ఆర్డర్లు ఇచ్చి వాళ్ళ బతుకుదేరుకు తిప్పలు లేకుండా సిరిసిల్లలో, అదే విధంగా ఘర్షకుర్తిలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉండే నేతన్నలను అరుచుకున్నాం, చూసుకున్నాం. వాళ్లకు పొట్టకు బట్టకు తిప్పలు లేకుండా ఒదికు ఆడబిడ్డలకేమో ఒక చీర, బతుకమ్మకు ఒక చీర ఇచ్చినాం, వాళ్లకు బతుకుదెరువునిచ్చే ప్రయత్నం చేసినాం. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని క్యాన్సిల్ చేస్తాంది. ఇక్కడ ఉన్న నేత కార్మికుల స్థితిగతులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు పాపడాలు అమ్ముకుంటున్నారు, రోడ్ల మీద ఇవాళ దివాలా తీసిపోయే పరిస్థితి వచ్చింది. వచ్చే లోక్సభ ఎన్నికల కోసం ప్రణాళిక రూపకల్పనకు రేపటి నుంచి సలహాలు స్వీకరిస్తామని తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ భాజపా కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికలకు ఎల్ఈడీ ప్రచార రథాల్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. 6 గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని విమర్శించారు. మోదీని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు పెద్దన్న అన్నారో ఆయన్నే అడగాలన్న కిషన్ రెడ్డి పెద్దన్న అన్నంత మాత్రాన కాంగ్రెస్ భాజపా ఒక్కటి ఎలా అవుతాయని ప్రశ్నించారు. వికసిత్ భారత్ కోసం సలహాలు తీసుకునేటువంటి కార్యక్రమం, అదేవిధంగా రానున్నటువంటి 5 సంవత్సరాలకు సంబంధించి భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలి అనేటువంటి ఒక ఎన్నికల ప్రణాళిక సంబంధించినటువంటి సలహాలు తీసుకునేటువంటి కార్యక్రమం కూడా మనం ప్రారంభించాము. దాన్ని విస్తృతంగా రేపటి నుంచి సలహాలు తీసుకునేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి బాక్సులు కూడా రేపటి నుంచి అన్ని జిల్లాలలో, అన్ని మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. వచ్చే ఎన్నికలకు దాఖలు చేసే నామినేషన్లో పొందుపరిచేందుకు తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తమపై నమోదైన కేసుల వివరాలు నామినేషన్ వేసేటప్పుడు అధికారులకు తెలపాల్సి ఉంటుందని చంద్రబాబు తెలిపారు. గత 5 ఏళ్లలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై పలు అక్రమ కేసులు పెట్టారని, సంబంధిత ఏజెన్సీలు, అధికారులు తనపై పెట్టిన కేసుల వివరాలు ఇవ్వలేదని చంద్రబాబు లేఖలో విమర్శించారు. అందుకే 2019 నుంచి తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని కోరుతున్నట్టు లేఖలో చంద్రబాబు వివరించారు. వ్యక్తిగతంగా తాను ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం పొందటం ఆచరణ సాధ్యం కానందునే డీజీపీ కార్యాలయాన్ని కోరుతున్నట్టు చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. ఇదే లేఖను అన్ని జిల్లాల ఎస్పీలు, ఏసీబీ, సిఐఎస్ విభాగాలకు కూడా పంపారు. రహస్యంగా ఉంచిన అక్రమ కేసులతో ప్రభుత్వం కుట్రలు చేసే అవకాశం ఉన్నందునే లేఖ రాసి వివరాలు కోరినట్లు తెలిపారు. కడప జైలులో దేవిరెడ్డి చైతన్యరెడ్డి తనను ప్రలోభాలకు గురి చేయటం వాస్తవమని, ఆ విషయాన్ని దాచేందుకు జైలు అధికారులు ప్రయత్నిస్తున్నారని వివేక హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి తెలిపారు. జైల్లో తన బారెక్కెదుట అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజ్ను బయటకు తీస్తే అన్ని విషయాలు బయటకొస్తాయన్నారు. జైల్లో తనను అధికారులు తీవ్రంగా వేధించే లేఖ కూడా రాయించుకున్నారన్న దస్తగిరి రిమాండ్ ఖైదీగా కాకుండా శిక్ష పడిన నేరస్తుడిగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నింటిపై సీబీఐ, జైళ్ల శాఖ డీజీ కడప ఎస్పీకి లేఖలు రాశారని వెల్లడించారు. వివేక హత్య వెనుక జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవినేని శివశంకర్ రెడ్డి ఉన్నారని దస్తగిరి చెప్పారు. తనతో తప్పు చేయించి ఇప్పుడు తనపైనే బురద చల్లుతున్నారని ఆక్షేపించారు. వివేకాను ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో వైకాపా పెద్దలకు తెలుసన్న దస్తగిరి అన్ని విషయాల్ని సీబీఐకి చెప్పానన్నారు. జై భీం పార్టీ తరపున పులివెందుల నియోజకవర్గంలో పోటీ చేస్తున్నట్లు గుర్తు చేసిన దస్తగిరి వివేకాను హత్య చేసిన తనకు ఓటు అడిగే హక్కు లేదని అనడం సరికాదన్నారు.
వివేకాను హత్య చేయించిన జగన్కు పులివెందుల్లో ఓటు అడిగే హక్కు ఉందా అని దస్తగిరి ప్రశ్నించారు. నన్ను పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ భాస్కర్ రెడ్డి గారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారు, దేవిరెడ్డి చైతన్య రెడ్డి గారు. లోపల సీసీ ఫుటేజ్ భద్రతలో పెట్టినామని పేపర్లో చూసిన. నేను అక్టోబర్ 31వ తారీఖు నుంచి నేను రిలీజ్ అయ్యేంత వరకు వాళ్ళు ప్రతి ఒక్క రోజు వీడియో భద్రపరచాలి. ఎందుకు ఫీడ్ చేయలేదనేది నేను డిమాండ్ చేస్తాను. అది డిలేట్ అయిపోయి ఉంటుంది, 15 రోజులకు వెళ్ళిపోయి ఉంటుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. అప్రూవర్గా మారినాం కదన్నా, ఓటు అడిగే హక్కు ఉంది అంటే మీరు అడిగిన క్వశ్చన్కు కరెక్టే. సరే, మరి జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డిని మా చేత హత్య చేయించాడు. అతనికి ఓటు హక్కు అడుగుందా? ఓటు అడిగే హక్కు ఉందా? పులివెందులో నిలబడే హక్కు ఉందా? నేనన్నా మర్డర్ చేసి ఈ విధంగా అప్రూవర్గా మారి, నైనా నేను చెప్పింది వాస్తవాలు నైనా, నేను అబద్ధాలు చెప్పలేదు, ఇది ఉండేటోళ్ళు వీళ్ళు, చంద్రబాబు నాయుడు గారి టడోళ్ళు కాదురా నాయన, వీళ్ళు ఉండేది అని చెప్పి వాస్తవాలు చెప్పినందుకు ఇప్పుడు ఖచ్చితంగా ఓటు అడుగుతా. నేను అది చేయించిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్న వేయండి, మీరు నన్ను కాదు వేయాల్సింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ విజయం దక్కింది. 2021లో అమెరికా అధ్యక్ష భవనం వద్ద జరిగిన అల్లర్లకు ట్రంప్ను బాధ్యుణ్ణి చేస్తూ కొలరాడో ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్ నుంచి ఆయన పేరును తొలగిస్తూ కొలరాడో కోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మొదట కాంగ్రెస్ చర్య తీసుకోకుండా అంతర్యుద్ధం తర్వాతి కాలం నాటి రాజ్యాంగ నిబంధనను ప్రయోగించి రాష్ట్రాలు అధ్యక్ష అభ్యర్థులను ఎన్నికలకు దూరంగా ఉంచలేవని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీం తీర్పుతో కొలరాడోలో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ట్రంప్నకు మార్గం సుగమమైంది. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన ట్రంప్ ఇది అమెరికాకు పెద్ద విజయమని పేర్కొన్నారు. లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్పై జరిగిన క్షిపణి దాడిలో ఓ భారతీయుడు మృతి చెందాడు. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుల్లో ఉన్న మార్గలియట్ అనే వ్యవసాయ క్షేత్రంపై ట్యాంకు విధ్వంసక క్షిపణి దాడి జరిగినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ ధృవీకరించింది. ఈ దాడిలో ఓ భారతీయుడు మృతి చెందగా మరో 2 గాయపడ్డారు. మృతుడు కేరళలోని కొల్లాంకు చెందిన పట్నేబెన్ మ్యాక్స్వెల్ గా గుర్తించారు. ప్రస్తుతం మ్యాక్స్వెల్ మృతదేహం స్థానిక జీవ ఆసుపత్రిలో ఉందని అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు జోసెఫ్ జార్జ్ పాల్ మెల్విన్ కు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. హమాస్ కు మద్దతుగా హెజ్బొల్లా చేసిన క్షిపణి దాడి వల్లే ఈ ఘటన జరిగినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ భావిస్తోంది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టేసింది. సాయిబాబాపై ఆరోపణల్ని రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లు పేర్కొన్న ధర్మాసనం అభియోగాల్ని కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కేసులో సాయిబాబాతో పాటు అరెస్టైన మరో 5గురిని కూడా హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ 6గురికి 2017లో గడ్చిరోలి సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించగా ఈ తీర్పును నిందితులు బాంబే హైకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు 2022 అక్టోబర్లో 6గురిని నిర్దోషులుగా ప్రకటించింది. అదే రోజు మహారాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా నిందితుల విడుదలపై స్టే విధించింది. మహారాష్ట్ర ప్రభుత్వ పిటిషన్పై 2023 ఏప్రిల్లో విచారణ జరిపిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది. వారి అప్పీలుపై మళ్లీ మొదటి నుంచి విచారణ జరపాలని బాంబే హైకోర్టును ఆదేశించింది. ఈ మేరకు విచారణ జరిపిన బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ 6గురు నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పును మహారాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, ఎఫ్ఐఐల అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. గత 4 సెషన్లో లాభాల్లో సాగిన సెన్సెక్స్ ఇవాళ 195 పాయింట్లు తగ్గింది. ఉదయం 73,767 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. క్రమంగా అమ్మకాల ఒత్తిడికి గురైన సెన్సెక్స్ 73,412 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత కాస్త కోలుకున్న సూచీ 73,915 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. చివరకు 73,677 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 49 పాయింట్లు తగ్గి 22,356 వద్ద ముగిసింది.